హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అత్తమ్మ స్టైల్లో చేపల పులుసు సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. చాలామందికి చేపల పులుసు చేయడం కుదరదు. నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. కేజీన్నర చేపలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి మీడియం సైజు ఉల్లిపాయలను 2 సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిర్చీలను మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 4 స్పూన్ల వరకు కారం, రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 100 గ్రాముల చింతపండును గుజ్జు తీసుకొని వేసుకోవాలి. ఒక 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనకి చేపల పులుసులోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ మసాలాలన్నీ చేప ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చేపలు మునిగేలాగా వాటర్ను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇందులోకి కొంచెం కొబ్బరి, 2 స్పూన్ల ధనియాలు, 4-5 లవంగాలు, కొద్దిగా చెక్క వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ను వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం కలిసేలాగా వీడియోలో చూపించిన విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని మరొక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరో 15 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఈ చేపల పులుసును మనం మార్నింగ్ వండుకొని ఈవినింగ్ కానీ తింటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.